చిత్తూరు జిల్లా పరిధిలోని పోలీస్ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. ఇందుకు గల కారణం ఏంటో విశ్లేషిస్తాం రండి. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణపురంలో ఈ నెల 15వ తేదీన రామకృష్ణ అనే టీడీపీ కార్యకర్త వైసీపీ కార్యకర్త అయిన వెంకటరమణ చేతిలో దారుణ హత్యకు గురికావడం జరిగింది. కృష్ణపురానికి చెందిన వెంకటరమణకు రామకృష్ణతో పాత కక్షలు ఉన్నాయి. వెంకటరమణ రామకృష్ణ మరియు తన కుమారునిపై వేట కొడవలితో అతి కిరాతంగా దాడి చేశాడు. రామకృష్ణ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. వెంకటరమణ గణపతి మహేష్ త్రిలోక్ నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోలేదని కొన్ని రోజుల క్రితం ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. డీఐజీ ఆదేశాల మేరకు ఈ కేసులో మొదటి నుంచి నిర్లక్ష్యం వహించిన సిఐ శ్రీనివాసులు మరియు ఓ హెడ్ కానిస్టేబుల్ ని సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మణికంఠ చందలో పత్రికా సమావేశం నిర్వహించారు. హత్య కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నారని, వారిని కూడా తొందరలో అరెస్ట్ చేశామని తెలిపారు. చిత్తూరు జిల్లా పరిధిలోని పోలీస్ కానిస్టేబుల్ ను ఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ మణికంఠ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 219 మంది సిబ్బందిని వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేయగా మరికొందరిని వీఆర్ కు పంపించారు.